శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఈ వాయిస్ మీరు రోజు వినే వాయిస్. కానీ నేను స్క్రీన్ ముందుకు రాకుండా మామూలుగా వీడియోస్‌లో చదివి పెట్టేదాన్ని. వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. కానీ వాటన్నింటినీ ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ బ్రేక్ చేసేసినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి అంటే వాళ్ళ కంటెంట్ అయితే ఇవ్వచ్చు, కానీ ఇంకొకరి కంటెంట్ అంటే రచయిత్రులు రాసింది మేము చదువుతాము, చదివి వినిపిస్తాము. క్రెడిట్స్ రచయిత్రులకే ఇస్తాము, రచయిత్రులకే ఇస్తాము. అయినా కూడా అది మా ఒరిజినల్ కంటెంట్ కాదు కాబట్టి సో ఇప్పుడు యూట్యూబ్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసినాయి కాబట్టి నా యూట్యూబ్ ఛానల్‌కి, మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మానిటైజేషన్‌ని తీసేశారండి. సో అందుకని నేను ఆ ఛానల్ వద్దు, ఇంకా ఎందుకు, అది నా కంటెంట్ కాదు, వేరే వాళ్ళ కంటెంట్ ఎందుకు చదివి పెట్టాలి అనేసి నేను వదిలేద్దాము అనుకున్నాను. కానీ యూట్యూబ్ అట్లా వదిలిపెడుతుందా? వాళ్ళకి రెవెన్యూ వచ్చేదాన్ని వదిలిపెట్టదు కదా! సో వాళ్ళు ఏం చేసినారంటే ఆ ఛానల్‌కి రిలేటెడ్‌గా ఫస్ట్ ఇంకొక ఛానల్ ఉంది నాది. డివోషనల్ ఛానల్‌గా నేను స్టార్ట్ చేశాను. అందులో ఇప్పుడు నేను టారో రీడింగ్, రెమెడీస్ అన్నీ చెప్తున్నాను. సో ఆ ఛానల్‌కి రిలేటెడ్ ఛానల్ కాబట్టి ఆ ఛానల్‌కి కూడా మానిటైజేషన్‌ని తీసేశారు. ఎందుకంటే ఈ ఛానల్ మీరు ముందు సెట్ చేసుకోండి. ఈ ఛానల్ సెట్ చేసుకునేసి ఈ ఛానల్ మీకు మానిటైజేషన్ వచ్చేటట్టు చేసుకోండి. తర్వాతనే మీకు ఆ ఛానల్ మేము రిలీజ్ చేస్తాము అనేసి అది పాస్‌లో రివ్యూలో పెట్టేసేసి హోల్డ్‌లో పెట్టేసినారు. సో ఇప్పుడు నేను ఆ ఛానల్‌లోనూ వీడియోస్ చేయలేను, ఈ ఛానల్‌లోనూ వీడియోస్ చేయలేను. అంటే చేసుకోవచ్చు, కానీ డబ్బులు రావు. సో ఇంత కష్టపడేది ఏదో ఒక 4 డబ్బులు వస్తాయనే కదా! మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఏదో సాధించాలి అనే దాంతో నేను ఆ మొదటి ఛానల్ స్టార్ట్ చేశాను. సో కోవిడ్ టైంలో ఏం పెట్టాలో అర్థం కాక, సరే ఇప్పుడు కోవిడ్ టైంలో అందరూ ఫ్రీగానే ఉంటారు కాబట్టి కథలు చదివి వినిపిస్తే వింటారు కదా అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మొదట్లో బాగానే జరిగింది, బాగానే వ్యూస్ వచ్చినాయి. ఇంకా రాను రాను అందరూ కూడా ఇదేదో పద్ధతి బాగుంది కదా, తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, మంచిగా కొంచెం గొంతు ఉంటే చాలు అనేసి అందరూ అదే ఇంకా మొదలు పెట్టేస్తున్నారు. చాలామంది ఇప్పుడు వాయిస్ ఓవర్లు ఇవ్వడం, కథలు, స్టోరీస్ అన్నీ, చందమామ కథలు అన్నీ కూడా చదవడం మొదలుపెట్టినారు. సో దాంతో ఏమైందంటే ఇంకా ఇప్పుడు ఎక్కువైపోవడంతో కాపీరైట్స్ కూడా రావడం ఎక్కువైపోయింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ అవన్నీ స్ట్రిక్ట్ చేసేసినారు. సో ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టాలి. అలా వాయిస్ ఓవర్ అంటే ఫేస్ కనిపించకుండా చదివితే అవి పనికిరావు అనేసి చాలా ఛానళ్ళకి మానిటైజేషన్ అనేది తీసేస్తున్నారు. అంటే మనం ఎంత చదివినా ఎంత చేసినా ఇంకా యాడ్స్ రావు, డబ్బులు రావు. అలా నా ఛానల్‌కి కూడా అలా జరిగి మానిటైజేషన్ తీసేశారు. సో సరే, నేను అప్పుడు కోవిడ్ టైంలో ఏదో స్టార్ట్ చేసిండేది కదా, సరే ఇక్కడికి ఇంతవరకు చదివాను కదా, అవన్నీ మెమరీస్ ఉంటాయి అనుకునేసేసి నేను ఈ ఛానల్‌ని వదిలేద్దాం అనుకున్నాను. మళ్ళీ యూట్యూబ్ నుంచి నాకు ఒక సర్క్యులర్ వచ్చింది, అంటే ఒక నోటిఫికేషన్ వచ్చింది. మీరు ఈ ఛానల్ రిజాల్వ్ చేసుకోకపోతే మీ రిలేటెడ్ ఛానల్ ఇంకొకటి కూడా దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అని అన్నారు. కానీ నేను ఇంత త్వరగా ఎఫెక్ట్ పడుతుంది అనుకోలేదు. సో ఇప్పుడు అది కూడా పోయింది. దానివలన ఏం చేస్తున్నానంటే ఇంకా తప్పడం లేదు, ఈ ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయక తప్పదండి. ఎందుకంటే చేయకపోతే ఈ ఛానల్ నిలబడదు. చాలా ప్రయత్నించాను ఈ ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా తీసేయకుండా ఏదైనా చేయడానికి అవుతుందా అని, కొన్ని వీడియోస్ తీసేద్దాము అని, కానీ కావడం లేదు. దాదాపు వీడియోస్ అన్నీ తీసేయాలి అని అంటున్నారు కాబట్టి తప్పడం లేదు. ఈ వీడియోస్ తీసేసిన తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎలా చదవాలి వీడియోస్? వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే వేరే వాళ్ళ కంటెంట్ చదివినా కూడా వాయిస్ యూట్యూబ్ రూల్స్ ఒప్పుకోవడం లేదు. ఎప్పటికైనా డేంజరే. సో
అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. స్క్రీన్ ముందుకొచ్చి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, అదే చూస్తున్నాను. అలా వదిలిపెట్టినా గూడా ఛానెల్ పోతుంది అంటున్నారు. సో, ఇంకా ఆప్షన్ లేకపోతే ఛానెల్‌ని డిలీట్ చేయాల్సొస్తుంది. నాకు మెయిన్ ఛానెల్ ముఖ్యం. ఈ ఛానెల్ కంటే కూడా నా మెయిన్ ఛానెల్ ముఖ్యం. నేను నా కంటెంట్, నా ఒరిజినల్ కంటెంట్ పెడుతున్నాను కాబట్టి, నాకదే ముఖ్యం కాబట్టి, ఇంకా ఒకవేళ ఫ్యూచర్‌లో ఒకవేళ ఛానెలే డిలీట్ చేసేస్తానేమో తెలీదు. ఎందుకంటే వీడియోస్ అన్నీ పోయిన తర్వాత వ్యూస్ అన్నీ పోతాయి. సో, మళ్ళీ నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సబ్స్క్రైబర్స్ ఉంటారు. సబ్స్క్రైబర్స్ మిమ్మల్నేమి డిసప్పాయింట్ చేయను. ఏవైనా కొంచెం రియలిస్టిక్‌గా ఉండేవి, కొంచెం ఆహ్, కథలుంటాయి గదా! తెలిసిన వాళ్ళను అడగడమో, లేకపోతే ఇవే కథలే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టొచ్చంట. సో, చూస్తాను. ఎలా పెట్టాలి అనేది మీరు కూడా ఐడియా ఇవ్వండి నాకు. సో, త్వరలోనే నేను వీడియోస్ అన్నిటిని తీసేయాల్సొస్తుంది. కానీ ఇందులో యూట్యూబ్ కాకుండా వాట్సాప్‌లో కొన్ని వీడియోస్ లాగా వస్తుంటాయి గదా! అది ఎలా చేస్తారో నాకు తెలీదది. అది అడిగి కనీసం అలా అన్నా డౌన్‌లోడ్ చేసుకోవాలి. వేరే హార్డ్ డిస్క్‌లోనో అట్లా అనుకుంటున్నాము. కానీ అది కూడా అవుతుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే 5 ఏండ్ల శ్రమ ఇది. 5 ఇయర్స్ నుంచి నేను కష్టపడుతున్నాను. 2020 నుంచి చేస్తున్నాను. 5, 6 సంవత్సరాలయింది. 6 ఇయర్స్ దగ్గర దగ్గర అయింది. సో, ఆ శ్రమ అంతా గూడా, ఆ మెమరీస్ అన్నీ గూడా పోతాయి. అది అనుకుంటేనే బాధవుతోంది. కానీ తప్పదు. తీసేయాల్సిందే. సో, మీ అందరికి తెలియచేద్దామని అనుకొని మీ ముందుకొచ్చాను. నెక్స్ట్ గూడా నేను ఇంకా కథలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మీకు నచ్చిన వాళ్ళు ఆదరిస్తారు. చిన్న పిల్లలకి వినిపించొచ్చు. పెద్దవాళ్ళు ఎందుకంటే పెద్దవాళ్ళకి అట్లా చెప్తే ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చిన్న పిల్లలైతే వింటారు కాబట్టి, ఇంకా చిన్న పిల్లలకి వినిపించొచ్చు. సో, కథలు ఎక్స్‌ప్లెయిన్ చేసేలాగా నేను చేద్దాము అని అనుకుంటున్నాను. దాదాపు కొంచెం డిఫరెంట్‌గా ఉండేవి, కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ కానీ, లేకపోతే హారర్ కానీ, లేకపోతే చందమామ కథలు కానీ, ఇలాంటివి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో, నేను ఇంకా కనిపిచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే అనుకుంటున్నాను. ఎందుకంటే థంబ్‌నెయిల్‌లో కూడా మేమే ఉండాలి అని చెప్పారు. థంబ్‌నెయిల్స్‌లో కూడా ఏఐ పిక్చర్సు, వేరే పిక్చర్స్ పెట్టకూడదు అని అంటున్నారు. సో, ఇంకా రాను రాను చాలా స్ట్రిక్ట్ అయిపోతాయి రూల్స్. చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. సో, ఫ్యూచర్‌లో నాకు తెలిసి ఈ ఆడియో బుక్స్ అనేవి ఉండవేమో. దాదాపు అన్ని ఛానల్స్ పడిపోతాయి. ఒకవేళ వాళ్ళ కథలే రాసుకొని చదివితే ఓకే. లేకపోతే ఛానల్స్ అన్నీ గూడా పోతాయి అని చెప్తున్నారు. సో, ఇవన్నీ మీకు తెలియచేద్దామని మీ ముందుకొచ్చానండి. నెక్స్ట్ చూస్తాను. నెక్స్ట్ ఒక కథతో, ఫస్ట్ కథతో, ఒక మంచి కథతో వస్తాను. అది ఓకే సక్సెస్ అయ్యి మీరందరూ ఆదరిస్తే అలాగే నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.